ఓకే మాస్టర్స్, ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా యొక్క ఆత్మ ప్రణామాల కృతజ్ఞతలు మాస్టర్స్. రోజుకు ఒక మాస్టర్స్ ద్వారా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈ రోజు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మన జిమ్ సెక్షన్ కి విచ్చేస్తున్నారు అన్నపూర్ణ మేడం గారు. పొదల నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం తీసుకున్న టాపిక్ వచ్చేసి మరణించక ముందే మరణించడం ఎలా. మేడం చాలా మంచి టాపిక్ తీసుకున్నారు మేడం. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ నుండి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గురువు గారికి, అలాగే స్వర్ణమాల అమ్మకి నా యొక్క ఆత్మనామములు. మరి నాకు ఇంతటి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మకి ఆత్మనామములు. మరి నాకు ఈ జూమ్లో అవకాశాన్ని ఇచ్చిన మేడంకి, ఈ జూమ్లో పాల్గొన్న వారందరికీ కూడా నా యొక్క ఆత్మనామములండి. మరి నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మరణించక ముందే మరణించడం ఎలా అనే టాపిక్ తీసుకున్నాను. అంటే మనమందరము అసలు ఏంటి ఇది కొత్తగా ఉంది అనుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మానవ జన్మ రాకముందు మన జన్మలు ఎలా వచ్చాయి అంటే ఫస్ట్ ఖనిజ జన్మలు, తర్వాత వృక్షాలుగా, తర్వాత జంతువులుగా, క్రిమికీటకాదులుగా, జంతువులుగా, ఇవన్నీ జన్మలు దాటి ఈ 84 లక్షల జీవరాశుల జన్మలు దాటి మనం మానవ జన్మకు వచ్చాం. మానవ జన్మకు వచ్చిన తరువాత కూడా కొన్ని జన్మలు తమోగుణంలో, కొన్ని జన్మలు రజోగుణంలో అలా గడుపుతూ వచ్చాం. అంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి రాకముందే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము అంటేనే మనకి 300 జన్మలు దాటితేనే మనం ఈ ధ్యాన మార్గంలోకి వస్తామని మన గురువుగారు పత్రి సార్ చెప్తున్నారు. అంటే ఒక 100 జన్మలు 150 జన్మలు తమోగుణంలో, ఒక 150 జన్మలు రజోగుణంలో ఇలా గడిచిన మనకి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తరువాత సత్వగుణంలో ఉన్న వాళ్ళే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారని చెప్తున్నారు. అయితే మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఈ మరణించకముందే మరణించడం ఎలా అంటే, ఇప్పుడు మనం ఎలా అని మీకు అనుకోవచ్చు. మరణించకముందే మరణించడం ఎలా అంటే, ఇప్పుడు మనమే ఉన్నాము, నేను ఈ దేహము అని నేను అనుకుంటున్నా. ఇన్ని రోజుల నుంచి ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఈ దేహము నేను అనుకున్నా. అంటే ఈ దేహం అంటే ఒక అన్నపూర్ణని నేను, అలాగే నాకు భర్త, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఆస్తులు, నా అంతస్తులు, ఇవే ప్రపంచమని, ఇదే కరెక్ట్, ఇదే శాశ్వతం అనుకుని ఉన్నా. ఎప్పుడైతే మన జీవితంలోకి మన గురువు గారు వచ్చారో ఏమన్నారంటే, నువ్వు దేహము కాదు, నువ్వు ఆత్మవి అన్నారు. అంటే మన దేహము కాదు ఆత్మవి అంటే ఎలా అంటే, మనము ఈ మనము 300 జన్మలు కూడా ఎలా వచ్చాము అంటే, ఈ భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా పాత వస్త్రమును వదిలి కొత్త వస్త్రమును ఎలా ధరిస్తామో అలాగే పాత శరీరమును వదిలి కొత్త శరీరముని ఆత్మ ధరిస్తుంది. ఆ ఆత్మ ధరించినప్పుడు మరలా మనము జన్మ తీసుకుంటాము. ఆ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము అంటే, కళ్ళతో చూస్తాము, చెవులతో వింటాము, నోటితో మాట్లాడతాము, చేతులతో పనిచేస్తాము. కానీ ఈ ఆత్మ ఈ శరీరంలో తప్పుకుంటే మరణించారు అంటారు. ఈ ఆత్మ ఉన్నప్పుడు మామూలుగా మనిషిగా మనకి ఒక గుర్తింపు అనేది ఉంటుంది. కానీ ఆత్మ ఉన్నప్పుడే మరణించడం ఎలా అంటే ఏంటంటే, ఎప్పుడైతే నేను ఈ దేహాన్ని కాదు నేను ఆత్మని అన్నప్పుడు మనము ఈ దేహానికి సంబంధించిన కర్మలని తగ్గించుకుంటాం. అంటే చూడండి, ఇప్పుడు మనమే ఉన్నాము, నా జీవితంలోనే జరిగేది నేను చెప్తున్నానండి. ఇదివరకు నా జీవితంలో గురువు గారు రాకముందు ఈ దేహానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేదాన్ని. ఎక్కువగా సినిమాలకి, ఎంజాయ్మెంట్కి, షికారులకి, ఇట్లా దేహానికి సంబంధించిన అవసరాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. ఇప్పుడేంటి, ఈ దేహము కాదు, నీవు ఆత్మవు, నీవు ఎన్నో జన్మలు ధరించి ఈ భూమి మీదకి వచ్చావు. ఇప్పుడు ఈ జన్మ కూడా పోతే మరలా ఇంకో జన్మ వస్తుంది, అక్కడ కూడా నీవు ఆత్మవే. అంటే ఈ శరీరానికే మరణం ఉంది, నీకు మరణం లేదు అని ఎప్పుడైతే మన గురువు గారు చెప్పారో, మనం ఈ దేహంతో ఉండగానే మనం ఎలా మరణిస్తాము అంటే, దేహస్థితిలో ఉన్న మన ఆలోచనలు మరణిస్తాయి, దేహస్థితిలో ఉన్న మన భావాలు మరణిస్తాయి, దేహస్థితిలో ఉన్న గుణాలు పోతాయి, ఆత్మస్థితికి మనం మరలా ఎదుగుతాము.
అలా ఆత్మస్థితికి ఎదగాలి అంటే మన దేహస్థితిలో ఉన్న వాటినన్నిటిని పోగొట్టుకోవాలి. దేహస్థితిలో ఉన్నవి పోగొట్టుకోవాలి అంటే ఏం పోగొట్టుకోవాలి అంటే మనలో తమోగుణంలో ఉండే కోరికలు, తమోగుణంలో ఉంటే అధర్మము, తమోగుణంలో ఉన్న వారి గుణాలు ఎలా ఉంటాయంటే వారికి ఒక కోరిక వచ్చింది, ఆ కోరిక తీర్చుకోవడానికి వారి దగ్గర ఒక 10 లక్షల డబ్బులు కావాలి, అవసరమైంది. ఒక 10 లక్షల డబ్బులు కావాలి అంటే వారి దగ్గర లేకపోతే ఒక అధర్మంగానో అన్యాయంగానో సంపాదించుకొని తన కోరిక తీర్చుకోవాలి. అట్లా కొన్ని జన్మలు గడిచిపోయి ఇక రజోగుణంలో అంటే తాను ఏదైనా ఒక అహంకారంతో, అంటే నాకు ఇంత డబ్బు ఉందని, నాకు అంత డబ్బు ఉందని, నేను ఒక ఎమ్మెల్యేనని, నేను ఒక సీఎంనని, లేకపోతే నన్ను అందరూ పొగుడుతున్నారని, నేను ఒక పురుషుడునని, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయని, ఇట్లా ఒక అహంకారపూరితమైనది రజోగుణం. ఆ రజోగుణం కూడా మనము దాటి వచ్చి సత్వగుణంలోకి వచ్చాం. సత్వగుణంలో ఉన్న మనము ఆత్మస్థితిలోకి వెళ్తున్నాము అంటే అప్పుడు దేహంతో మరణించినట్లే. అంటే ఈ గుణాలన్నీ వదిలించుకున్నాం. తమోగుణంలో ఉన్న అధర్మము, అన్యాయము, కోరికలు వదిలించుకున్నాం, అక్కడ మరణించాం. అలాగే రజోగుణములో అహంకారము, పదవులు, అంతస్తులు, ఆస్తులు ఇట్లా ఉండే అహంకారాన్ని వదిలించుకున్నాం. ఇక సత్వగుణంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన బుద్ధి ఎలా ఉందంటే సాత్వికంగా ఉంది. అంటే సత్వగుణం అంటే సాత్వికం అంటే నేనెవరిని అంటే నేను ఈ దేహాన్ని కాదు, నేను ఆత్మని. దేహంగా నేను మరణించి నా యొక్క ఆత్మకర్మలని నేను చేయాలి. ఆత్మకర్మలు చేయాలి అంటే నేనేం చేయాలి అంటే మన యొక్క ఆలోచనలు కూడా మార్చుకోవాలి. మన యొక్క ఆలోచన మార్చుకోవాలి, మన యొక్క వాక్కును మార్చుకోవాలి, మన యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి, మనలో ఉండే శక్తిని వృధా చేయకుండా ఉండాలి. అది ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణ, మనకి ధ్యాన మార్గంలోకి రాకముందు మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే ఆ పని చేసేటప్పుడు మనం ఎంతో ఇష్టంగా ఉన్న ఒక షాపింగ్కే వెళ్ళాలనిపిస్తుంది. ఆ షాపింగ్కి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ శారీస్ అని ఈ శారీస్ అని ఇట్లా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎంజాయ్ చేసి అట్లా సమయాన్ని వృధా చేసాం. కానీ ఇప్పుడు ఈ దేహాన్ని కాదు నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు ఆత్మకర్మలు చేయాలని సమయాన్ని ఒక్క నిమిషం కూడా మనం వృధా చేయకుండా మన సమయాన్ని సద్వినియోగం చేయాలని సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు ఇదివరకు ఉన్నది నేనే, ఇప్పుడున్నది నేనే. కానీ ఇదివరకు నా సమయాన్ని ఎంజాయ్మెంట్కి, షికార్లకి, వాటికి అలా ఖర్చు పెట్టా. ఇప్పుడు ఉన్న నా సమయాన్ని ఎంజాయ్మెంట్ కాదు, నా వెనక నాతో వచ్చేది ఏంటంటే నేను ఈ దేహంలో ఉండగానే నేను ఏం సంపాదించుకోవాలి, నేను ఏం సంపాదించుకుంటే పైలోకాల్లో నేను ఉన్నతమైన ఆత్మగా ఎదగగలను అని మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ దేహస్థితిలో మన ఆలోచనలు మరణించాలి. దేహస్థితిలో ఉన్న ఆలోచనలు మరణించి మనకున్న సమయాన్ని ఎంజాయ్మెంట్కి వాటికి కాకుండా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలంటే గురువుల యొక్క సాంగత్యంలో వెళ్ళాలి. అలాగే గురువులు చెప్పిన పుస్తకాలు చదవాలి. అలాగే గురువులు చెప్పిన భగవద్గీత కానీ, లేకపోతే రమణ మహర్షి చెప్పిన నేనెవరు అనే ఆత్మస్థితిని గురించి కానీ, శంకరాచార్యులు వారు చెప్పిన భజగోవిందం కానీ, శంకరాచార్యులు వారు చెప్పిన జాగ్రత్త పంచకం కానీ, ఇట్లా ఎన్నో వ్యాసుడు రచించిన రచనలు కానీ, వాల్మీకి రచించిన రామాయణం కానీ, ఇట్లా ఎంతోమంది వీరబ్రహ్మేంద్ర స్వామి రచించిన గ్రంథాలు కానీ, ఇట్లా ఎంతోమంది రాసిన అన్నీ చదువుతూ నేనెవరిని అని తెలుసుకున్నప్పుడు మనకి దేహము నేను అనే స్థితి మనకి పోతుంది. అక్కడ ఎలా వస్తుంది అంటే ఇవన్నీ ఇంతమంది మహాత్ములు ఎలా ఎదిగారు, మహాత్ములుగా వాళ్ళు ఎలా ఎదిగారు అంటే వారు దేహస్థితిలో మరణించారు. దేహస్థితిలో మరణించి ఆత్మకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎప్పుడైతే వారు ఆత్మకే ప్రాధాన్యత ఇచ్చారో అక్కడ వాళ్ళు మహాత్ములుగా ఎదిగి ఈ రోజు వరకు మనకి వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాము. అంటే వారు దేహాన్ని వదిలి దేహానికి ప్రాముఖ్యత తగ్గించి ఈ దేహంలో ఉండగానే దేహస్థితిని మరణించినట్లుగా ఆత్మస్థితి ఎదిగి ఉన్నతమైన స్థితులకు ఎదిగారు కాబట్టి మహాత్ములుగా అయ్యారు. ఇప్పుడు వారు ఏం చెప్తున్నారు అంటే నీవు కూడా నా మార్గంలోనే పయనించు. మరణించక ముందే మరణించడం ఎలా అంటే ఈ దేహంలో ఉండగానే దేహ కర్మలు చేయొద్దు, ఆత్మకర్మలు చెయ్యి. ఎప్పుడైతే నీవు దేహకర్మలకు చెయ్యకుండా
ఆత్మకర్మలు చేస్తావో నీ యొక్క ఆత్మ ఉన్నతమైన లోకాలకి వెదుగుతుంది. ఉన్నతమైన లోకాలకి ఎదుగుతుంది అంటే మనకి 7 లోకాలు ఉన్నాయి. 1 భూలోకము, 2 భువర్లోకము, 3 సువర్లోకము, 4 జనాలోకము, 5 తపోలోకము, 6 మహాలోకము, 7 సత్యలోకము. ఈ 7 లోకాల్లో కూడా ఎవరు ఎటువంటి కర్మలు చేస్తే అటువంటి లోకాలకి వెళ్తారు. మరి అటువంటి లోకాలకు మనం ఉన్నతమైన ఆత్మగా ఎదగాలి అంటే మనం యొక్క చేసే కర్మలను బట్టే మనం ఆయా లోకాలకి వెళ్తాము. అక్కడ ఆయా లోకాలకు వెళ్ళాలి అన్నా కూడా మనం చేసే కర్మలు ఎటువంటి కర్మలు అయి ఉండాలి అంటే మనం ఆత్మ ఉన్నత స్థితికి ఎదగాలి అంటే ఆత్మకర్మలు చేయాలి. ఇప్పుడు భూలోకం ఉన్నది. ఈ భూలోకముకి మనము పైనుంచి వచ్చి పూర్ణాత్మ నుంచి మనము అంశాత్మగా ఈ భూమి మీదకి వచ్చాము. భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని ఇక్కడ మనము ఈ భూలోకం అనే పాఠశాలలో మనము గత జన్మలో చేసుకున్న కర్మలను బట్టి ఈ జన్మలో కష్టాలు సుఖాలు అన్నీ అనుభవిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే గత జన్మలో నేను దేహస్థితిలో చేసిన ఏదైనా ఈ జన్మలో మనకి అవి తెలియక అప్పుడు చేసాము. అప్పుడు ఏంటంటే దేహస్థితిలో తెలియక చేసినవి ఇప్పుడు ఆ కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇప్పుడు జ్ఞానం తెలుసుకున్నప్పుడు, ఒక గురువు దగ్గర జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం ఏం నేర్చుకోవాలి అంటే అవును కదా, ఇది నేను గత జన్మలో చేసుకున్నదే, ఇప్పుడు ఈ కష్టం నాకు వచ్చింది అంటే నా యొక్క అప్పు తీరిపోతుంది. అలాగే సుఖం అంటే నేను ఏదైనా సంతోషంగా ఆనందంగా ఉన్నాను అంటే గత జన్మలో నేనేదో మంచి పని చేశాను కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో నేను ఆనందంగా ఉన్నాను. అలా అనుకుని మనం గత జన్మలో ఉన్న పాప పుణ్య కర్మల్ని ఈ జన్మలో మనం అనుభవిస్తున్నాము. ఆ అనుభవించే కర్మలని ఆత్మకర్మలుగా మలుచుకోవడమే దేహంతో మరణించినప్పుడు ఆత్మకర్మలు చేయగలం. దేహస్థితిలో మరణించినప్పుడే ఆత్మస్థితిలో ఆత్మకర్మలు చేయగలం. ఇప్పుడు భూలోకంలోనే ఏదైనా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవతలు కూడా ఈ భూమి మీదకి రావడానికే, జన్మ తీసుకొని రావడానికే కావాలని భూలోకానికి వస్తూ ఉంటారు అంటారు. ఎందుకంటే జంతు జన్మల్లో వాటికి బుద్ధి లేదు, దేవతా జన్మల్లో వారికి శరీరం లేదు. కానీ ఒక మానవ జన్మలోనే మనిషిగా మానవుడిగా శరీరాన్ని తీసుకున్నాము. జంతు జన్మల నుంచి దాటి బుద్ధి కూడా తీసుకున్నాము. దేవతా జన్మల్లో శరీరం లేదు కాబట్టి వారు ఏదైనా చెయ్యాలి అన్నా కూడా ఈ భూమి మీదకి శరీరం తీసుకొని రావాల్సిందే. కాబట్టి ఏదైనా మనం పాపకర్మలు చేస్తే ఈ భూలోకం నుంచి భువర్లోకం వెళ్తాం. భువర్లోకంలో ఎవరైతే ఎటువంటి పాపకర్మలు చేస్తారో ఆ పాపకర్మలకి తగిన ఫలితాన్ని వారు అనుభవిస్తారు. అలాగే భూలోకం నుండి భువర్లోకం తర్వాత సువర్లోకం అంటే స్వర్గము అంటారు. అక్కడ ఎవరైతే పుణ్యకర్మలు చేస్తారో, పుణ్యకర్మలు అంటే ఇప్పుడు మనం ఉన్నాం చూడండి, ఒక గుడికి వెళ్తాము, ఆ గుళ్ళో అన్నదానం చేస్తాము, లేకపోతే ఆ గుళ్ళో దేవుడికి విగ్రహానికి ఒక కిరీటానికి కానీ, లేకపోతే దేవుడి దగ్గర ద్వారానికి కానీ, ఇట్లా ఏదైనా భగవంతుడికి సంబంధించిన గుళ్ళో ఏ అవసరమైతే ఆ అవసరానికి మనము డబ్బులు ఇచ్చినప్పుడు అక్కడ పుణ్యకర్మలు చేసినట్లు. అలా పుణ్యకర్మలు చేసినప్పుడు మనం ఈ జన్మలో గత జన్మలో చేసుకున్న పుణ్యకర్మలు వల్ల ఈ జన్మలో మనము సుఖాలు భోగాలు అనుభవిస్తున్నాం. ఇక ఈ 2 దాటి పాపకర్మ జనాలోకము అన్నారు. అంటే భువర్లోకము, సువర్లోకము, తర్వాత జనాలోకము అంటే ఏంటంటే జన్మ తీసుకునే లోకము అంటారు ఈ జనాలోకాన్ని. అంటే మనం పాపకర్మలు చేసినప్పుడు సువర్లోకంలో ఉంటాము, పాపకర్మలు చేసినప్పుడు భువర్లోకంలో ఉంటాము, పుణ్యకర్మలు చేసినప్పుడు సువర్లోకంలో ఉంటాము. ఆ 2 కర్మలు తీరిపోయిన తర్వాత మరలా మనం చేసుకున్న కర్మలు ఇంకా సంచిత కర్మలు ఉంటాయి కాబట్టి మనకి మనం చేసుకున్న కర్మల్ని మనము ఆకాశపు రికార్డు అని మనకి చిత్రగుప్తుడి దగ్గర మన చిట్టాలో ఇంకా సంచిత కర్మలు ఉంటాయి కాబట్టి మరలా ఈ జన్మలో మనం చేసుకునే కర్మలను బట్టి
జన్మ ఎలాంటి జన్మ వస్తుంది అనే దానికి మనకి జనాలోకము ఉంటుంది అంటారు. ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఈ మనకి సహాయకులు ఇద్దరు వస్తారు. ఆ సహాయకులు ఎవరు వస్తారు అంటే, పాపాలు చేసిన వారికైతే పాపంలో సువర్లోకం నుంచి వస్తారు. పుణ్యం చేసుకున్న వారికైతే పాపాలు చేసుకున్న వారైతే భువర్లోకం నుంచి వారిని తీసుకెళ్ళడానికి వస్తారు. పుణ్యం కొంచెం ఎక్కువగా పుణ్యం చేసుకున్న వాళ్ళైతే సువర్లోకం నుంచి వస్తారు. అలా కాకుండా ఇక మహాత్ములుగా ఉన్న వారికైతే మహాత్ములే వారిని తీసుకెళ్ళడానికి వస్తారు. అంటే ఇప్పుడు ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ, ఒక రమణ మహర్షి కానీ, ఇలాంటి వారు శరీరం చాలించినప్పుడు వారికి అలాంటి మహాత్ములే వారిని తీసుకెళ్ళడానికి, వారి ఆత్మని పైలోకాలకు తీసుకెళ్ళడానికి వస్తారు. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరలా మనం జన్మ తీసుకోవాలి అంటే ముందు మనకేం చెప్తారు అంటే, ఈ శరీరంతో నీవు భూమి మీద ఎంతో ఈ జన్మలో ఎన్నో కర్మలు, పాపకర్మలు, పుణ్యకర్మలు ఎన్నో ఈ శరీరంలో ఉన్న ఆత్మవైన నీవు ఎన్నో చేసి అలసిపోయావు. కాబట్టి నువ్వు ఎంతకాలము నువ్వు ప్రశాంతంగా నీవు ఉంటావో అంతకాలం రెస్ట్ తీసుకో, విశ్రాంతి తీసుకో. నీవు ఎంతకాలం కావాలంటే అంతకాలం తీసుకొని మనకి విశ్రాంతిగా ఉండమని మనకి చెప్తారు. ఆ తర్వాత మనకు నచ్చినట్లుగా మరలా మనం జనాలోకంలో జన్మ తీసుకోవడానికి మనం ఎప్పుడైతే మనం రావాలని అనుకుంటామో అక్కడ ఆ జనాలోకంలో మరలా మనం చేసుకున్న పాప పుణ్య కర్మలు సంచిత కర్మలను బట్టి ఇంకో జన్మ మనకి అక్కడ జన్మ తీసుకునే లోకంలో మనకి వస్తుంది. అలా జన్మ తీసుకునే దాన్ని జనాలోకము అంటారు. ఇక జనాలోకము నుంచి తపోలోకము అంటే ఇక్కడ ఎలాంటి వారు అంటే, ఎక్కువగా ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో ఆ ధ్యానం చేసే వారందరూ కూడా తపోలోకంలో ఉంటారు. ఇప్పుడు పత్రిసారి చూడండి, ఎంతో 1 సంవత్సరం అంతా ధ్యానం చేశారు. అలాగే మహావతార్ బాబాజీ ఉన్నారు. ఆయన ఇప్పటికీ కూడా 2000 సంవత్సరాలు అయింది మహావతార్ బాబాజీ జన్మించి. మరి మహావతార్ బాబా జన్మించి 2000 సంవత్సరాలు అయినా కూడా ఆయన ఈ శరీరాన్ని తన యొక్క పరికరంగా వాడుకుంటూ ఆయన ఈ సృష్టి ఉన్నంత వరకు ఉండాలని నిశ్చయించుకొని తాను నిరంతరము సమాధి స్థితిలోనే ఉంటున్నారు. అంటే నిరంతరము ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఇలాగా ఒక రమణ మహర్షి కానీ, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి, ఒక శంకరాచార్యులు కానీ, ఒక మలయాళ స్వామి కానీ, వీరందరూ కూడా ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసిన వాళ్ళు. ఈ ధ్యానం చేసిన వీరు తపోలోకానికి వెళ్తారు. ఎక్కువగా ధ్యానం చేసిన వారు తపోలోకానికి వెళ్తారు. అలాగే తపోలోకం నుంచి మహాలోకము అంటే ఎవరైతే మన గురువులుగా ఈ భూమి మీదకు వచ్చి మనకు జ్ఞానాన్ని అందిస్తున్నారో వారందరూ మహాలోకానికి వెళ్తారు. అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చెప్పే గురువులందరూ కూడా ఆ మహాలోకంలో ఉంటారు కాబట్టి మనము కూడా అలాంటి స్థితికి రావాలి అంటే మనం ఈ దేహం మీద ఉండే ఆసక్తిని తగ్గించుకొని, దేహకర్మలకు చేసే ఆసక్తిని తగ్గించుకొని ఆత్మకర్మలు చేసినప్పుడు మనం ఈ దేహంలో ఉండగానే ఈ దేహాన్ని ఒక పరికరంగా మార్చుకొని దేహానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆత్మకు ప్రాముఖ్యత ఇచ్చి ఆత్మకర్మలు చేసినప్పుడు అలాంటి గురువుల యొక్క సాంగత్యంలో మనము ఎంతో ముందుకు వెళ్ళి ఇంకా ఉన్నతమైన మహాత్ములు ఉండే మహాలోకానికి చేరగలం. అలా చేరాలి అంటే మనం ఏం చేయాలి అంటే గురువులతో సాంగత్యం చేయాలి. అలాగే గురువులు రాసిన గ్రంథాలను స్వాధ్యాయం చేయాలి. అలాగే సజ్జన సాంగత్యం చేయాలి. ఇంకా మనకు తెలిసింది జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి మనము సేవ చేయాలి. అంటే పంచితే పెంచబడుతుంది అంటారు. అంటే అది పంచడం వల్ల మనకి కూడా మననమై నిధిధ్యాస అవుతుంది. ఎప్పుడైతే మనం బయటికి జ్ఞానాన్ని మనకు తెలిసిన 4 వాక్యాలైనా చెప్పడానికి ముందుకు వస్తామో అది ముందు మనలో స్థితం అవ్వాలి అంటే మనం బాగా మననం చేస్తాం. ఆ మననం చేసినప్పుడు ముందు మన కోసమే మనము చేసుకున్నట్లు. కాబట్టి
ఇలా ఎవరైతే ఒక గురువు దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని తెలుసుకొని స్వాధ్యాయం చేసి సజ్జన సాంగత్యం చేసి తాను తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలని అనుకుంటారో వీరు ఆత్మకర్మలు చేసినట్లు. అంటే ఎప్పుడైతే దేహానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆత్మకే ప్రాముఖ్యత ఇస్తున్నామో, ఆత్మకే మనం ప్రాముఖ్యత ఇస్తున్నామో అక్కడ మనం ఆత్మకర్మలు చేస్తున్నాం. ఇప్పుడు గుళ్ళల్లో ఏదన్నా బడికి గ్రంథాలయాలకి ఒక విద్య పాఠశాలకి అట్లా ఇచ్చే వాటిని పుణ్యకర్మలు అంటారు. ఇక ఆత్మకర్మలు అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతూ ఉంటాయి, కప్తాల్లో ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతుంటాయి. అక్కడ ఎంతోమంది భోజనానికి వస్తూ ఉంటారు, ఎంతోమంది యాత్రికులు వస్తూ ఉంటారు. అక్కడ ఒక భోజన వసతే కాకుండా ఎంతోమంది మహాత్ములు కూడా అక్కడ అందరికీ ప్రవచనాలు చెప్పడానికి పిలుస్తూ ఉంటారు. మరి అక్కడ కావలసిన అవసరాలన్నిటికీ ఒక అన్నదానం కానీ, మహాత్ములు పిలవడానికి కానీ, అక్కడ ఉండే అవసరాలకు ఇంకేదైనా అవసరాల కోసం కానీ ఎప్పుడైతే మనము ఆ కర్మలకి మన యొక్క సమయాన్ని కానీ, మన యొక్క శక్తిని కానీ, మన యొక్క ధనాన్ని కానీ, మన యొక్క వాక్కుని కానీ అక్కడ అందించినప్పుడు అవి ఆత్మకర్మలకు సంబంధించినవి. అంటే మనకి యజ్ఞము అని ఎందుకు అన్నారు అంటే, యజ్ఞము అంటే ఒక అగ్నికుండంలో ఒక సమిదలు వేస్తేనే యజ్ఞం కాదు. ఎంతోమంది ధ్యానం చేస్తూ వారి యొక్క శక్తిని పెంచుకున్నప్పుడు అక్కడ ఒక యజ్ఞమే అవుతుంది అది. కాబట్టి మనకి పత్రిసారి ఏమన్నారంటే ధ్యాన మహాయజ్ఞాలు అన్నారే కానీ ధ్యాన మహాయాగాలు అన్నారు. అంటే యజ్ఞంతో ఎందుకు పోల్చారంటే ఎంతోమంది ఎన్నో రకాల ఆత్మలు అక్కడ, ఎంతోమంది ఎన్నో రకాల గుణాలున్న ఆత్మలు కూడా అక్కడికి వచ్చి దేహస్థితిని వదిలి ఆత్మస్థితిలో పెంచుకోవడానికి అట్లాంటి కప్తాల మహాయజ్ఞాలకి వస్తూ ఉంటాం. అంటే అక్కడ ఏమని మనం తెలుసుకోవాలి అంటే ఈ దేహాన్ని నేను కాదు, నేను దేహస్థితి నుంచి దేహస్థితిలో మరణించి నేను ఆత్మగా పెరగాలి అంటే ఇలాంటి గురువుల సాంగత్యంలో అలాంటి కప్తాలకు కానీ ఇంకా పిరమిడ్ వ్యాలీ కానీ ఇట్లాంటి మహాయజ్ఞాల్లో మనం పాల్గొన్నప్పుడు మనలో ఏదైనా కొంచెం శక్తి తగ్గినా ఎదుటివారిలో శక్తి ఉన్నప్పుడు ఆ శక్తి మనకి ఇంకా పెరుగుతుంది. కాబట్టే మనకి ఎందుకు పెట్టారు అంటే సామూహిక యజ్ఞాలు, సామూహిక కర్మలు ఎందుకు పెట్టారు అంటే 10 మందిలో ఏ ఒకరో ఇద్దరో డల్గా ఉన్నా కానీ ఆ ఒకరిద్దరికి మిగతా వారి యొక్క శక్తి అందుతుంది ధ్యాన మార్గంలో, ధ్యానం ద్వారా. కాబట్టి ఎంతోమంది ధ్యానుల్ని కూర్చోబెట్టి అలా ఒక యజ్ఞంలా చేయాలి అని మన గురువుగారు చెప్పిన సంకల్పం ఏంటి అంటే నీవు దేహాన్ని కాదు, నీవు ఆత్మవే. ఆత్మవైవ నీవు దేహస్థితిలో మరణించి ఆత్మస్థితిలో జన్మ తీసుకో, ఆత్మస్థితిలో ముందుకు వెళ్ళు, ఆత్మకర్మలు చెయ్యి అని మనకి పత్రిసారు చెప్తూ ఉన్నారు. మరి ఆయన తన యొక్క నా కుటుంబము నా పిల్లలు అని అనుకుంటే ఈ రోజు వరకు మనకి జ్ఞానం మనకి అందేది కాదు. మరి ఈరోజు మనం ఇళ్లల్లో ఉండి అయినా మన ఇంట్లో ఉండి అయినా మరి జ్ఞానాన్ని మనం చెప్పగలుగుతున్నాము అంటే మరి ఆ గురువు ఇచ్చిన వాక్కు, ఆ గురువు ఇచ్చిన బ్రహ్మవాక్కు, ఆ గురువు ఇచ్చిన సందేశాల వల్ల మనం ఈరోజు ఇలా ఉన్నాం. మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు వారి యొక్క జ్ఞానాన్ని అందించడానికి గురువు చెప్పిన మాటలు విని గురువు యొక్క బాటలో నిలబడడానికి దోహదపడుతూ ఉన్నారు. అలా చేసేదే మనకి జూమ్ క్లాసులన్నీ కూడా. ఎక్కడికి వెళ్ళకపోయినా మన ఇంట్లో ఉండైనా మనం జ్ఞానాన్ని పంచవచ్చు అని మనకి భగవంతుడు మన ఇట్లా టెక్నాలజీ పరంగా కూడా మనకు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ దేహస్థితి నుంచి ఆత్మస్థితిలో మనం ఎదగడానికి ఒక పరికరంగా ఉండే ఈ సెల్ ఫోన్ కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నీకు కనిపించే ప్రతి వస్తువు కానీ నీ శరీరంతో సహా అన్నీ కూడా ఇక్కడ నాశనమైపోయేవే. నీ వెంట వచ్చేది ఏమిటి అంటే నీవు ఆత్మవి. ఆత్మవైన నీవు ఈ దేహంలో ఉన్నప్పుడు దేహకర్మలను దేహస్థితిలో మరణించి ఆత్మస్థితిలో ఉన్నతగా ఎదిగినప్పుడు నీ ఒక ఉన్నతమైన లోకాలంటే మహాలోకం నుంచి సత్యలోకానికి కూడా
వెళ్ళాలి. సత్యలోకము అంటే ఇక చివర, అంటే మనం పూర్ణాత్మగా ఎదిగి మరలా జన్మ లేని స్థితి పొందడము అన్నమాట సత్యలోకము అంటే. పూర్ణాత్మగా ఎదగాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనలో ఉండే దుర్గుణాలన్నింటినీ ఒక్కొక్కటి పోగొట్టుకొని గురువు చెప్పిన మార్గంలో నడుస్తూ సత్కర్మలు చేస్తూ ఉండాలి. అందుకే చెప్పారు కదా, సజ్జన సాంగత్యము. ఒక నలుగురు కూర్చొని ఏదైనా ఒక విషయాన్ని చర్చించుకున్నప్పుడు కూడా దాన్ని సజ్జన సాంగత్యము అంటారు. ఒక 20 మంది కానీ, నలుగురు కానీ, ఇద్దరు కానీ, ఇద్దరు కూర్చున్నా కూడా అది సజ్జన సాంగత్యమే అవుతుంది. ఎందుకు అంటే సత్యాన్ని తెలుసుకోవడమే వారు చేసే క్రియ కాబట్టి. సత్యం అంటే ఏమిటి? నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని. ఆత్మని నేను ఆత్మకర్మలు చేసినప్పుడు ఈ జన్మలో నేను తెలుసుకున్నాను కాబట్టి మరలా నేను వచ్చే జన్మలేని స్థితి పొందాలి అని మనలో సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు ఆ సంకల్పం నెరవేర్చుకోవడానికి మనం ఒక సమయాన్ని కానీ, ఒక శక్తిని కానీ, వాక్కును కానీ ఏమి మనం వృధా చెయ్యము. అలా వృధా చేయకుండా ఉండాలి అని, మన సత్యలోకం చేరాలి అంటే మన మనస్సు మనకి బానిసై ఉండాలి. మనస్సుకు మనం బానిస కాకూడదు. మనస్సు ఎప్పుడూ దేహస్థితిలోకి రావడానికి మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రయత్నం చేస్తే మనస్సుని అరికట్టడానికే బుద్ధిని ఉపయోగించాలి. ఆ బుద్ధితో సరైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే మనం సజావుగా ముందుకు వెళ్ళగలం. మరి బుద్ధి వికసించాలి అంటే ఏం చేయాలి అంటే బాగా గంటలు ధ్యానం చేయాలి. ఎప్పుడైతే మనం గంటలు ధ్యానం చేస్తూ ఉంటామో మన యొక్క బుద్ధిశక్తి పెరిగి, ఆత్మశక్తి పెరిగి, మనోశక్తి తగ్గుతుంది. ఇప్పుడు మనస్సు స్థితిలో ఉన్న వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు పిల్లల టయానికి రాలేదనుకోండి, కొంచెం వెంబటే భయపడిపోతారు. అలాగే భర్త ఇంటికి రాలేదనుకోండి, అయ్యయ్యో అని వెంబటే ఫోన్ చేస్తారు. అంటే వారు ఇంకా ఏదైనా ఉన్నారు అంటే మనోస్థితిలో ఉన్నారు. అలా కాకుండా బుద్ధి స్థితికి రావాలి అంటే మనస్సుని మనకు బానిసగా చేసుకోవాలి. మనస్సును మనకు బానిసగా చేసుకోవాలి అంటే మనకు ఆషామాషి కాదు. అది గురువుల యొక్క సాంగత్యంలో రోజు మనము వింటూ ఉన్నప్పుడు మనకి కొంచెం మనస్సు నుంచి బుద్ధి స్థితికి రాగలము. బుద్ధి స్థితి నుంచి ఆత్మశక్తికి రావాలి అంటే ఆ బుద్ధి కూడా బాగా పెంచుకోవాలి అని మనకి చెప్తున్నారు. బుద్ధి పెరగాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఈ శ్వాస మీద ధ్యానం చేసినప్పుడే మనలో బుద్ధి యొక్క శక్తి బాగా పెరుగుతుంది. మరి ఆ బుద్ధి శక్తి పెరిగినప్పుడు మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానిగా ఎదగాలి అనుకున్నప్పుడు మనం ఈ జీవితంలోనే, ఈ శరీరంలో ఉండగానే మరణించిన తరువాత మనకి ఏదైతే ఉపయోగపడతాయో వాటికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం మరణించక ముందే మరణించి ఆ స్థితిలో ఉన్న కోరికలని, వ్యామోహాలని తగ్గించుకొని నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, గత జన్మలో వీరెవరో నేనెవరో, ఇప్పుడు ఈ జన్మలోనైనా ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఇట్లా ఒక మనిషి ఎన్నో పాత్రలు ధరిస్తూ వస్తున్నారు. అంటే అక్కడ అర్థం ఏంటి అంటే నీవు దేహస్థితిలో ఉన్నా కూడా నీవు ఒక రూపంలో ఉన్నావు కాబట్టి ఆ రూపంలో ఉన్న ఆత్మవి నీవు. ఆ ఆత్మనైన నేను ఆత్మని అని తెలుసుకున్నావు కాబట్టి నేను మరలా సత్కర్మలు చేయాలి, నా యొక్క ఆత్మ ఉన్నత స్థితి ఎదగాలి అని మనం అనుకుంటూ ఉన్నాం. అలా అనుకుంటున్నప్పుడే మనకి సజ్జన సాంగత్యం చేయడానికి అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం వినియోగించుకోవాలి. అలా ఎప్పుడైతే మనం సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటామో మన యొక్క గురువులు ఎంతైతే జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానం మనం 10 మందికి పంచినప్పుడు మన యొక్క సంచిత కర్మలు కూడా తగ్గిపోతాయి, ఆత్మకర్మలు పెంచుకున్నట్లు అవుతుంది. ఎప్పుడైతే సంచిత కర్మలు, పాపకర్మలు వారు చేసిన పనిని బట్టి కొంచెమైనా తగ్గితే అప్పుడు వారు ఇంకాస్త ముందుకి మహాలోకం నుంచి కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా 7 లోకాలని 7 రకాలుగా మనం మరణించకముందే తెలుసుకుంటే మరణించిన తరువాత మన యొక్క ఆలోచనలు కూడా ఎలా ఉండాలి అంటే
నేను మరణించిన తర్వాత ఎలాగో అది మరణించక ముందే నేను చేయాలి అని మనం అనుకుంటాం. ఈ ఉదాహరణ చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక 40 లక్షలు క్యాష్ ఉంది. ఆ 40 లక్షల క్యాష్ ఇదివరకు ఏమనుకునేదాన్ని అంటే, అబ్బా నేను బ్యాంకులో వేస్తే వడ్డీకి ఇచ్చుకుంటూ బ్యాంకులో వడ్డీ వస్తుంది అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆ 40 లక్షల్లో కనీసం మన యొక్క స్థితిని బట్టి మన యొక్క స్థాయిని బట్టి మనం ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మనం దానం చెయ్యాలి. ఇవన్నీ కూడా ఈ శరీరంతో సహా ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ కూడా మనకి ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత కాలము ఆత్మతో మనము అనుసంధానమై ఉండాలి. అంటే ఈ శరీరం మనకి ఉండాలి. ఎప్పుడైతే శరీరం ఉండదో అప్పుడు మనము దేహస్థితి నుంచి ఆ శరీరంలో ఉన్నా కూడా దేహస్థితిలో లేకుండా మనోస్థితికి రాగలం. ఆ మనోస్థితికి వచ్చినప్పుడు మనం దేహకర్మల నుంచి నిదానంగా కొంచెంగా మార్చుకొని ఆత్మకర్మలు చేయడానికి మనం ముందుకు రాగలం. అట్లా ఆత్మకర్మలు అంటే ఏంటంటే, మనకున్న సమయాన్ని కానీ, మన దగ్గర ఉన్న ధనాన్ని కానీ, మన యొక్క వాక్కును కానీ, ఇట్లా 10 మంది కోసం, లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఆ లోకేశుడు మనల్ని చూస్తాడు అని అంటారు. అదే అంటారు కదా, లోక కళ్యాణం కోసం నీవు ఉంటే లోకేశుడు నీ కోసం ఉంటాడు అని. అట్లా ఎప్పుడైతే మన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ముందుకు వెళ్తూ ఉన్నామో అక్కడ ఇంకా మనం నేర్చుకొని ఆ నేర్చుకున్న జ్ఞానం మనం 10 మందికి పంచుతూ ఉండాలి. ఆ పంచిన జ్ఞానంతో పాటు మనం ఇంకా ధ్యానం బాగా చేయాలి. ఎప్పుడైతే బాగా ధ్యానం చేయడము, ఎక్కువగా జ్ఞానాన్ని తెలుసుకోవడము చేస్తున్నామో అప్పుడు మనం ఈ దేహస్థితిలో ఉన్న దేహాన్ని వదిలి దేహం మీద ఎంతో వ్యామోహాన్ని, బంధాన్ని పెంచుకొని ఉంటాం. ఆ బంధాలని, దేహం మీద బంధాన్ని వదిలి, వ్యామోహాన్ని వదిలి మనం హాయిగా ఆత్మస్థితి ఎదగడానికి, ఆత్మకర్మలు చేయడానికి, మనకి ఇంకా ఉన్నతమైన ఆలోచనలు రావాలి అంటే సద్గురువుల సాంగత్యంలోనే మనము ఎక్కువగా ఆత్మస్థితికి ఎదగలం. మరి ఆత్మస్థితికి ఎదగాలి అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికే మన గురువులు చెప్పిన మార్గంలో మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అలా జ్ఞానం తెలుసుకున్నప్పుడు మనం ఎటువంటి పాపకర్మలు చెయ్యము, ఎటువంటి పుణ్యకర్మలు చెయ్యము. ఎందుకు అంటే మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టేది గురువే కాబట్టి ఆ గురువు చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు మనము దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలా ప్రయత్నంలో భాగమే మనం సజ్జన సాంగత్యము అంటారు. ఎవరైనా నలుగురు కానీ, ఇద్దరు కానీ కూర్చొని మాట్లాడుకున్నా, అది ఏదైనా ఇట్లా మనకి దేవుని విషయాలు మాట్లాడుకున్నా కూడా అది సజ్జన సాంగత్యమే అవుతుంది. అలా సజ్జన సాంగత్యము చేసి తనలో ఉండే అజ్ఞానాన్ని వదిలించుకోవాలి అని ప్రతి మనిషి అనుకోవాలి. అట్లా ఎప్పుడైతే ప్రతి మనిషి అనుకుంటాడో అక్కడ తాను సత్వగుణంలో కూడా 100 జన్మలు దాటితేనే ముందుకు రాగలడు. అలా సత్వగుణంలో నుంచి ముందుకు రావాలి అంటే ఇంకా శుద్ధ సాత్వికంలోకి వెళ్ళాలి. అంటే శుద్ధ సాత్వికం అంటే ఏమిటి అంటే, అందరూ నా వాళ్ళే, ఈ కనిపించే ప్రకృతిలో ఉండే ప్రతి పక్షి, ప్రతి ప్రాణి, ప్రతి జీవి అన్నీ నాయే అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అది అందరూ నా వాళ్ళనే సర్వాత్మ భావన కలిగి ఉంటామో ఆ సర్వాత్మ భావన్నే ఏమన్నారు అంటే మనకి శుద్ధ సాత్వికము అన్నారు. అంటే ప్రతి జీవిలో కూడా పరమాత్మనే చూడు, ప్రతి మనిషిలో కూడా పరమాత్మనే చూడు. కొంతమంది దుర్మార్గులుగా ఉంటారు కదండి, మరి వారిని ఎలా తీసుకోవాలి, వారు చేసే పనులు దుర్మార్గంగానే ఉంటాయి కదా అని మీరు అడగచ్చు. అంటే వాళ్ళు ఏం తెలుసుకోవాలి అంటే అక్కడికి వచ్చే వారిని స్థితిని బట్టి మనము ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా మనము నచ్చినట్లుగా మనం ఉండాలి అనుకుంటే మనం అజ్ఞానంలోనే, ఈ దేహస్థితిలోనే ఉండగలం. దేహస్థితి నుంచి, అజ్ఞానం నుంచి మనం బయటపడాలి అంటే మనం ఎక్కువగా ఆత్మకర్మలు చేయాలి. ఎప్పుడైతే మనం ఆత్మకర్మలు చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఉండే అజ్ఞానం పోయి మనము దేహస్థితి నుంచి ఆత్మస్థితికి ఎంతో ఎక్కువగా
ప్రాముఖ్యత ఇచ్చి ఆత్మస్థితిలో మనం ఎదగలం. అలా ఎదగాలి అన్నప్పుడు మనము ఎంతో కృషి చేయాలి. ఆ కృషి ఏమిటి అంటే ఈ ఇంద్రియాలకి మనము హాయిగా రెస్ట్ ఇస్తాము. అలా ఇంద్రియాలకు రెస్ట్ ఇవ్వకుండా వీటికి కూడా మనం పని చెప్పాలి. ఎందుకు అంటే ఈ శరీరం మనకి ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు. ఈ శరీరం ఉండగానే మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి పరికరంలాగా. ఎప్పుడైతే మనం పరికరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటామో అప్పుడు మనము ఈ దేహాన్ని దేహస్థితి నుంచి దేహము నేను కాదు అని జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, మనలో అజ్ఞానాన్ని వదిలించుకున్నప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉండగలం. అట్లాంటి ఆనందాన్ని పొందాలి అన్నా మనకి జ్ఞానం తెలుసుకొని ఉండాలి. ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానము అంటే ఏదైతే మనం కర్మ చేస్తూ ఉంటామో ఆ కర్మకు సంబంధించిన జ్ఞానం. ఉదాహరణ చూడండి, ఎవరైనా ఒక మనిషిని దొంగతనం చేస్తే అది పాపకర్మ అంటారు. అంటే అక్కడ చేసింది వాడు ఏం చేశాడు అంటే ఒక మనిషి దగ్గర ఏదో పర్సో ఏదో తీసుకొని కొట్టేశాడు, అది పాపకర్మ అవుతుంది. అలాగే పుణ్యకర్మ అంటే ఏంటంటే మనం ఏదైనా గుళ్ళలో దానాలు ఇస్తూ ప్రసాదాలు చేస్తూ ఇంకా వంట చేపిస్తూ ఉన్నాము అంటే అది పుణ్యకర్మ అవుతుంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ పుణ్యకర్మల వల్ల మనం భోగాలు అనుభవిస్తాము, కానీ మన దేహస్థితిలో ఉండే ఆత్మకర్మల వల్ల మనము మరలా జన్మలేని స్థితి మనం ఎదగలేము. అలా జన్మలేని స్థితి ఎదగాలి అంటే మనం చేయాలి అంటే ఆ దేహాన్ని వదిలి దేహాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త అయిన ఆ పరమాత్మను మనం తెలుసుకోవాలి. ఆ పరమాత్మను ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మరణించకముందే మనము ఈ ప్రపంచంలో ఉంటాము, కానీ మరణించకముందే మరణిస్తాము. ఎలా అంటే ఈ ప్రపంచం ఎప్పటికైనా అశాశ్వతమైనది అని తెలుసుకున్నాం. అలాగే ఈ శరీరం కూడా అశాశ్వతమైనదని తెలుసుకున్నాం. ఈ శరీరంతో ఇప్పుడు ఈ జన్మలో ఒక భర్త, ఒక భార్య, ఒక బిడ్డలు, ఒక సమస్య, ఒక అనారోగ్యం. అలాగే గత జన్మలో ఒక భర్త, ఒక భార్య, ఒక బిడ్డలు, అక్కడ కొన్ని సమస్యలు. అంటే మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు దేహాన్నే నేను అనుకున్నప్పుడు ఇట్లాంటి చెడు కర్మలు చేసినప్పుడు ఆ చెడు కర్మల ఫలితం మనం అనుభవించాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనం తెలుసుకుని ఆత్మకర్మలు చేస్తామో మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే పాపకర్మలు చేయకుండా పుణ్యకర్మలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మకర్మలు చేస్తూ ఉంటామో, ఆత్మకర్మలు చేసినా కూడా మనం ఎలా ఉండాలి అంటే నిష్కామ భావంతో ఉండాలి. అంటే ఇది నేను చేస్తున్నాను అనే భావన లేకుండా నిష్కామ భావనతో ఉన్నప్పుడు మనకి ఆ ఆత్మకర్మల వలన మనము ఇంకా ఎన్నో పైకి ఉన్నతమైన లోకాలకి వెళ్ళగలము. అలా ఉన్నతమైన లోకాలకు వెళ్ళాలి అంటే మనం దేహస్థితిలో మరణించాలి. ప్రపంచంలో మన అవసరాలకే పరిమితమై ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, అవసరాలంటే మనకు ఆహార పదార్థాలు, మనకి ఇంకేదైనా అవసరమైన వస్తువులు కానీ, ఇంకా లేకపోతే మన మనుగడ సాగించడానికి, ఈ జీవితాన్ని సాగించడానికి ఒక వ్యాపారమో ఒక ఉద్యోగమో అట్లా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అలా మన యొక్క జీవితాన్ని సాగించడానికి కావలసిన అవసరాలు తీర్చుకుంటూ ఖాళీ ఉన్న సమయంలో వ్యర్థం చేయకుండా మన యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే ఏం చెయ్యాలి అంటే ఈ ప్రపంచంలో నిస్సంగంగా ఉండాలి, ప్రపంచంతో నిస్సంగంగా ఉండాలి, పరమాత్మతో సంగమం చేయాలి. అంటే ఈ ప్రపంచంతో మన అవసరాల వరకు మన అవసరాలు తీర్చుకొని పరమాత్మ వైపు మనసును పెట్టినప్పుడు, మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడు, మన జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మనం ఇంకా మరణించక ముందే ఎన్నో ఆత్మకర్మలు చేస్తూ ఉన్నప్పుడు, మరణించక ముందే దేహానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఆత్మకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం జన్మలేని స్థితి పొందగలం. అలా జన్మలేని స్థితి పొందాలి అని పూర్ణాత్మగా మనం ఎదగాలి అంటే మనం ఎంతో కృషి చేయాలి. అలా కృషి చేసిన వారే ఎంతోమంది మహాత్ములు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు. రమణ మహర్షి మరి 7 ఏళ్ల వయసులో ఆయనకి ఏమీ తెలియదు. అసలు ఆయన కళ్ళ ముందు ఒక శవం తీసుకొని వెళ్తూ ఉంటే
ఆయనకి 7 ఏళ్ల వయసులో మరి తాను చేసిన గత జన్మ పూర్వజన్మ సుకృతం వల్ల ఆయనకు అప్పుడే ఆలోచన కలిగింది. ఇదేంటి, ఈ మనిషిని నలుగురు కలిసి ఈ పాడ మీద ఎందుకు నలుగురు కలిసి ఎందుకు మోస్తున్నారు, అతను నడిచి వెళ్ళొచ్చు కదా, అతను ఎందుకు పడుకోబెట్టారు, అసలు ఏమైంది, ఈ మనిషి ఎందుకు లెగట్లేదు అనే ఆలోచన ఎప్పుడైతే ఆయనలో వచ్చిందో అక్కడి నుంచే ఆయన యొక్క జీవితమే మారిపోయింది. అన్నగారు స్కూల్కి వెళ్ళమని పంపిస్తే స్కూల్కి వెళ్లకుండా 5 రూపాయల డబ్బు తీసుకొని అక్కడి నుంచే తాను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎన్నో చోట్ల తిరిగి 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 చివరికి అరుణాచలం చేరుకొని అరుణాచలంలో ఒక గుహలో ఉండి ఎన్నో సంవత్సరాలు తాను ధ్యానంలో ఉండి అక్కడ నేనెవరినని తెలుసుకున్నారు. అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని, ఈ శరీరానికి చావు ఉంది, ఆత్మకి చావు లేదు, ఈ శరీరాన్ని ఆత్మ ధరిస్తూ ఉంది, ఎన్నో జన్మల నుంచి ధరించి వచ్చే ఆత్మని నేను అని ఆయన ఎలా ఉన్నారు, ఈ దేహంలో ఉండగానే దేహానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేహస్థితిలో మరణించినట్లే ఉన్నారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము, ఒక వస్త్రాన్ని కట్టుకుంటున్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, అలాగే ప్రపంచంలో సంఘంగా ఉంటున్నాం. మరి మహాత్ములైన రమణ మహర్షి ఎలా ఉన్నారు అంటే ఆఖరికి దేహానికి కనీసం మనలాగా ఒక బట్ట కూడా కట్టుకోకుండా ఇది కూడా నాకు అవసరం లేదు, ఇది కూడా ఇక్కడ వదిలి వెళ్ళేదే కదా అని ఆయన అంతగా దేహంలో ఉండినా మరణించినట్లే దేహానికి ప్రాముఖ్యత ఇవ్వకుండా మరణించినట్లుగా ఉండి ఆత్మకు ప్రాముఖ్యత ఇచ్చారు. అలా ఆత్మకు ప్రాముఖ్యత ఇచ్చినదే నేనెవరని తెలుసుకోవడం. ఎప్పుడైతే ఆ నేనెవరని మనం తెలుసుకుంటామో అలా మనకి జన్మలు తగ్గిపోతాయి. జన్మలు తగ్గిపోయినప్పుడు మనం ఉన్నతమైన లోకాలకి ఎదుగుతూ ఉంటాము. ఎప్పుడైతే ఉన్నతమైన లోకాలకి ఎదుగుతూ ఉంటామో అప్పుడు నిదానంగా సత్యలోకానికి చేరుకుంటాం. ఆ సత్యలోకంలో మనం ఆ పరమాత్మ యొక్క పూర్ణాత్మ యొక్క సహ సృష్టికర్తలుగా క్రియేటర్స్గా ఈ సృష్టి పరమాత్మ నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆ పరమాత్మకి మనము సహాయకులుగా ఉండి మరలా ఈ భూమి మీదకి జన్మ తీసుకోకుండా పైనే జన్మలేని స్థితి పొంది సృష్టికర్తకి సహాయకులుగా క్రియేటర్స్గా మనం ఉంటాము. అలా మనం ఎలా ఉండాలి అంటే మనం చేయాల్సిన పనులు అలా దేహంలో ఉండగానే దేహాన్ని వదిలి ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వడమే మరణించకముందే మరణించడము. అలా మనం చేయాలి అంటే మనం ఎంతో కష్టపడాలి. ఈ శరీరాన్ని సుఖపెట్టడం కాదు, ఈ శరీరంతో మనము వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి రాలేదు. మరలా ఈ శరీరాలు వస్తాయి, కానీ జన్మలు తీసుకుంటూ ఉంటాము. కానీ మనకి ఒక జన్మలోనే నిజమైన సద్గురువు లభించడము, మానవ జన్మ రావడమే ఎంతో అదృష్టము అంటారు. మరి మానవ జన్మ రావడం ఒక అదృష్టం అయితే ఆ అదృష్టమైన మానవ జన్మకి మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించే సద్గురువు దొరకడం రెండవ అదృష్టం అయితే ఆ సద్గురువు కూడా నిజమైన ఆత్మజ్ఞానాన్ని తెలియపరచి నీవు ఈ జన్మలోనే జన్మలేని స్థితి పొందాలి అంటే ఏం చెయ్యాలి అని మన జ్ఞానాన్ని తెలిపేవారే నిజమైన సద్గురువు. మరి అలాంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం గురువు ద్వారా. అలాగే నిజమైన సద్గురువు పట్టుకున్నాం, సత్యమైనది ఏంటో తెలుసుకున్నాం. మానవుడిగా మన జన్మ మనం పొందామో ఆ జన్మను సద్వినియోగం చేసుకోవాలి. నేను ఇంకా దేహకర్మల నుంచి ఆత్మకర్మలకి చేయాలి ఎలా అనేది ఒక గురువు ద్వారా మనం తెలుసుకున్నాం. అలా తెలుసుకున్నప్పుడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అంటే మన సంసారంలో నిర్వాణంలాగా మన పత్రిసారి చెప్పినట్లుగా సంసార బాధ్యతలు నిర్వర్తించుకుంటూ సంసారంలో ఉన్న బాధ్యతలు నిర్వర్తించుతూ ప్రపంచంతో నిస్సంగుడిగా ఉంటూ శరీరంలో ఉన్న ఆత్మకి ప్రాధాన్యత ఇస్తూ శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనము ఎప్పుడైతే మనం ఆత్మకర్మలు చేస్తూ ఉంటామో ఆ ఆత్మకర్మల వల్లనే మనం మరణించకముందే మరణించి దేహకర్మల నుంచి ఆత్మకర్మలకి వెళ్ళినప్పుడు ముక్తి కర్మలు లేక ఆత్మకర్మలు అంటారు. అట్లా మనం జన్మ మరలా లేని స్థితి కూడా మనం పొందాలి అంటే
ఈ దేహంలో ఉండే దేహాన్ని వదలాలి అంటే దేహస్థితిలో మరణించాలి. ఆ దేహస్థితిలో మరణించినప్పుడే మనకి ఎక్కువగా సాగగలం. అలా చెయ్యాలి అంటే మనలో ఎంత మనం సాధన చెయ్యాలి అనుకుంటామో అంతగా మాయ కూడా మనల్ని వెంటాడుతూ వస్తుంది. ఎంత సాధన చేయాలనుకుంటా అంత మాయ కూడా మనకు అడ్డుపడుతూ ఉంటుంది. అంటే ఆ మాయ కూడా భగవంతుడు పుట్టించిందే. ఆ భగవంతుడు ఏంటంటే మనకి పరీక్ష పెడుతున్నాడు అనమాట. వీళ్ళు ఎంతవరకు నా దగ్గరకు రాగలరు, ఈ మాయను దాటి జయించి నా దగ్గరకు రాగలరా, లేకపోతే ఈ మాయలో పడతారా. అలా మాయలో పడ్డారు అంటే మళ్ళా జన్మ చక్రంలో తిరుగుతూనే ఉంటాం. అందుకనే భగవంతుడు ఏం చేశాడు అంటే ఎక్కువగా డబ్బుండి భోగాలుండి ఆ కోరిక భోగాలు అనుభవిస్తున్న వాళ్ళకి అహంకారాన్ని ఇచ్చాడు. ఆ అహంకారం వల్ల వాళ్ళు ఇంకా నేనెవరు అనే తెలుసుకోక అజ్ఞానంలో అహంకారంతో ఆ భోగాలు ఆ ఎంజాయ్లు అనేవి చేస్తున్నప్పుడు ఆత్మస్థితి అనేది వాళ్ళకి అసలు తెలుసుకోవాలని కూడా నేనెవరు అనేది కూడా తెలియలా. అలాంటి స్థితిలో ఉన్నవారు ఇంకా జన్మలు పెంచుకుంటూ ఉంటారు. అలా కాకుండా కష్టాలు ఎక్కువ వస్తున్నాయి అంటే ఆ కష్టాలు వచ్చే వాళ్ళకి భగవంతుడి మీద భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని ఆతృత కలుగుతుంది. ఎందుకు అంటే ఈ కష్టాలు అసలు నాకు ఎందుకు వస్తున్నాయి, నేను ఎందుకు ఈ కష్టాలు పడుతున్నాను, దానికి కారణం ఏమిటి అనే విచారణ మనం కష్టాలు పడినప్పుడు వస్తుంది. ఆ కష్టాల్లో నుంచి వచ్చిందే మనకి తపన. ఆ తపనే మనము ఈ ధ్యాన మార్గంలో రావడానికి కారణమైంది. కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడి దగ్గరికి చేరగలం. అయితే భగవంతుడు మనకి 2 రకాలుగా పరీక్ష పెడుతున్నాడు. సుఖాలు భోగాలు అన్నీ ఇచ్చి అహంకారంతో నువ్వు కిందకి పడిపోతావా, లేదా కష్టాలు ఇస్తే ఆ కష్టాలను జయించి నీవు నా దగ్గరకు చేరతావా అంటే భగవంతుడు నిరంతరము మనకి పరీక్షలు పెడుతూనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఉదాహరణ, ఒక కారు డ్రైవ్ చేసేవాడు ఎడారిలో డ్రైవ్ చేయాలంటే ఈజీగా డ్రైవ్ చేస్తాడు. అలా కాకుండా ఎన్నో చుట్టూ అడ్డంకులు ఉండి లారీలు, కార్లు, ఇంకా ట్రాక్టర్లు ఇట్లా అన్ని మధ్యలో ఉండి డ్రైవ్ చేయాలి అంటే అన్నిటిని తప్పించుకొని వెళ్ళాలి అంటే దానికి కష్టం. ఎడారిలో చేయాలంటే డ్రైవింగ్ ఈజీనే. అలాగే మనం కూడా సుఖాలు భోగాలు అనుభవిస్తున్నప్పుడు ఏమీ తెలియదు. అప్పుడు భోగాల్లో అనుభవించి మాయకు లోబడిపోతాం. కానీ కష్టాలు వచ్చినప్పుడే తట్టుకోలేక బాధ కలిగినప్పుడే మనం అప్పుడు కూడా మాయకు లోబడిపోతాం. అప్పుడు కూడా భగవంతుని నిందిస్తాం. ఓ భగవంతుడా, ఏంటి నాకు ఇన్ని కష్టాలు పెట్టావు, అసలు నేనేం పాపం చేశాను, నన్ను ఎందుకు ఇట్లా కష్టాలు పెడుతున్నావు అంటావు. కానీ జ్ఞాని అయిన వాడు ఏమనుకుంటాడు అంటే ఆ భగవంతుడు నాకు ఈ పరీక్షలు పెట్టి తల దగ్గరకు నేను చేరాలి అంటే ఇవన్నీ నాకు పరీక్షలు, లేకపోతే పరీక్షలు కాకపోయినా నేను చేసుకున్న గత జన్మల కర్మ ఫలితమైనా నేను అనుభవిస్తున్నాను అని ఎప్పుడైతే అనుకుంటాడో ఆ జ్ఞానిగా ఎదిగిన వాడు కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరిస్తాడు. కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించిన వాడే నిజమైన జ్ఞాని. అందుకే మనకు భగవంతుడు కృష్ణుడు ఏం చెప్పాడు అంటే నాకు జ్ఞానే ఇష్టడు అన్నాడు. ఎలా అంటే మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే ఏం చెప్పారంటే భగవంతుడు నేను ఎలా అయితే ఈ ప్రపంచంలో అన్ని భోగాలు అష్టైశ్వర్యాలు ఇచ్చానో అలాగే కష్టాలు కూడా పెడతాను. ఎవరైతే నేను పెట్టిన కష్టాలను జయించి నా దగ్గరకు వస్తారో అది వేల కొలది కోట్ల కొలది మనుషుల్లో నన్ను తెలుసుకునేవాడు ఏ ఒకానొకడు మాత్రమే. ఆ ఒకానొకడు ఎవరు అంటే వాడే జ్ఞాని. ఆ జ్ఞాని ఎలాంటి వాడు అంటే నాకు కష్టం వచ్చినా ఇది నేను చేసుకున్న కర్మ ఫలితము, లేకపోతే ఆ భగవంతుడు నాకు పెట్టే పరీక్ష అని ఆలోచిస్తాడు. సుఖము కష్టం వచ్చినా కుంగిపోడు, సుఖం వచ్చినా తనకేదైనా ఒక భోగాలు అనుభవిస్తున్నా ఆ భోగాల్లో ఉంటూ ఉన్నా కూడా ఆ పరమాత్మ మీదే ఆసక్తి కలిగి ఉంటాడు. అంటే ఇప్పుడు ఉదాహరణ మనకి జనక మహారాజు ఉన్నాడు. మరి జనక మహారాజును మనం ఏమనుకుంటాము, ఆయన జీవన్ముక్తుడు అంటాము. మరి ఆయనకు అన్ని ఎంతో రాజ్యం ఉంది, రాజ్యంలో సైనికులు, మరి ఎన్ని భోగాలు ఉన్నాయి, మంది మార్బలం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా
తామరాకు మీద నీటి బొట్టులాగా జనక మహారాజు యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే, నేను ఈ దేహాన్ని కాదు, ఈ దేహంతో వచ్చేవే కదా ఈ బంధాలు ఇవన్నీ కూడా, కాబట్టి నేను దేహాన్ని కాదని అసంగుడుగా దేహం మీద ప్రాధాన్యత లేకుండా ఉంటాడు. అంటే నిజమైన జ్ఞాని ఎలా ఉంటాడు అంటే, కష్టం వచ్చినా కుంగిపోడు, సుఖం వచ్చినా పొంగిపోడు, రెండిటినీ సమంగా చూస్తాడు. అట్లా రెండిటికి సమంగా చూసిన వాడు ఇక సత్కర్మలే చేస్తాడు కానీ పాపకర్మలు చెయ్యడు. ఎప్పుడైతే పాపకర్మలు చెయ్యకుండా పుణ్యకర్మల నుంచి ఆ భోగాలు అనుభవించి ఆ భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని, నేను దేహాన్ని కాదు నేను ఆత్మనని తెలుసుకున్నప్పుడు, ఆ భగవంతుడికి సంబంధించిన ఆత్మకర్మలు చేసినప్పుడు వారికి ఉన్న కర్మలు, పాపకర్మలు, మిగతా సంచిత కర్మలు కూడా దగ్ధమైపోతాయి. ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణ చూడండి, మనకి పెద్ద ఇంత గడ్డివాము ఉంది. అంత గడ్డివాములో ఒక్క అగ్గిపుల్ల వేస్తే మొత్తం భస్మం అయిపోతుంది. అలాగే ఇంత పెద్ద దూది ఉంది, ఆ దూది కూడా ఒక్క అగ్గిపుల్ల వేస్తే భస్మం అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో, దేహస్థితి నుంచి ఆ ప్రాధాన్యత, దేహానికి ప్రాముఖ్యత తగ్గించి ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తామో, అప్పుడు మనలో ఉండే సంచిత కర్మలు, పాపకర్మలన్నీ దగ్ధమైపోతాయి. సంచిత కర్మలన్నీ దగ్ధమైపోతాయి. మనము ఇక పాపకర్మలు చేయకపోతే పాపకర్మలు ఉండవు. మనం అనుభవించే ప్రారబ్ధ కర్మలు, ఇప్పుడు ఏదైతే కష్టము సుఖము అనుభవిస్తున్నామో ఈ రెండింటిని కూడా ప్రారబ్ధ కర్మలు. అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఏదైనా కష్టం వచ్చినా నాదే, సుఖం వచ్చినా నాదే, ఏదో ఎవరికో అపకారం చేశా కాబట్టి ఈరోజు నేను బాధపడుతున్నా, అలాగే నేను సుఖపడుతున్నా అంటే ఎవరికో ఉపకారం చేశా కాబట్టి సంతోషంగా ఉన్నా. ఇట్లా తెలుసుకొని ఉన్నవాడే ఆ రెండింటినీ సమంగా చూసినవాడు ఈ కర్మలు, సత్కర్మలు, ఆత్మకర్మలు చేస్తారే కానీ పుణ్యకర్మలు కాకుండా ఆత్మకర్మలు పెంచుకుంటాడు. ఎప్పుడైతే ఆత్మకర్మలు పెంచుకుంటూ వచ్చాడో వాళ్ళ కర్మలు, పాపకర్మలన్నీ దగ్ధమైపోతాయి. అలా దగ్ధమైపోయినప్పుడు వారికి జన్మ లేని స్థితి పొందుతారు. ఈ జన్మల చక్రంలో తిరగకుండా వారు జ్ఞానిగా ఎదిగి మరలా జన్మలేని స్థితి పొంది పూర్ణాత్మ అయిన పరమాత్మ దగ్గరికి చేరుకుంటారు. ఆ పరమాత్మను చేరుకోవాలి అంటే మనం ఎంతో సాధన చేయాలి. ఎంతో సాధన చేయాలి అంటే ఎంతటి వారైనా మరలా ఈ భూమి మీదకి రావాల్సిందే. ఏది పూర్ణాత్మగా ఎదగాలి అంటే ఎన్నో జన్మలు పడుతుంది. 350 450 జన్మలు పడుతుంది. ఆ ఎన్నో జన్మలు పోయే దాన్ని తగ్గించుకోవాలి అంటే 450 జన్మలు, 500 జన్మలు పట్టే తగ్గించుకోవాలి అంటే మనం ఎక్కువగా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మహాత్ములు చెప్పిన జ్ఞానాన్ని ఆచరించాలి. తెలుసుకోవడమే కాదు, తెలుసుకున్నా లాభం లేదు, తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. ఎప్పుడైతే ఆచరణలో పెడుతుంటామో, పాపకర్మలు చేయకుండా ఉంటామో, ఉన్న ప్రారబ్ధ కర్మలు అనుభవిస్తూ ఉంటామో, అప్పుడు ఆగామి కర్మలు ఇక ఉండవు. ఆగామి కర్మలు ఉండవు కాబట్టి మనం చేసిన కర్మలు కూడా నిష్కామంగా చేస్తాం. ఆత్మకర్మలు, ఇప్పుడు ఏదైనా ఒక కప్తాల్ మహాయజ్ఞంలో దానం ఇచ్చాము, అలాగే పిరమిడ్ వ్యాలీలో ఏదో ఒక మన యొక్క శరీరంతో మనము పని చేసాము. అలా చేసినప్పుడు మనకేంటంటే అక్కడ మన శక్తిని అన్ని వినియోగించాం కాబట్టి అక్కడ నేను చేశాను అని మనమేమి చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా చేసినప్పుడు అది నిష్కామ కర్మ అవుతుంది. అట్లా నిష్కామ కర్మ చేసినప్పుడు మనకి కర్మలు ఇంకా ఆగామి కర్మలు అనేవి ఉండవు. అలా ఆగామి కర్మలు ఉండవు, పాపకర్మలు ఉండవు, ఉన్న ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తాం. కాబట్టి ఇక మనం జన్మలేని స్థితి, ఈ జన్మన చక్రంలో తిరుగుతూ ఉండే పని లేకుండా ఉన్నతమైన పూర్ణాత్మ స్థితికి ఎదిగి మనం ఎంతో జ్ఞానాన్ని తెంచుకొని సహసృష్టికర్తగా ఆ పరమాత్మకి క్రియేటర్స్గా మనం పైలోకాల్లోనే ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఈ శరీరంతో మరణించకముందే మరణించడం ఎలా తెలుసుకుంటే అప్పుడు మనం అలా ఎదగలము. మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఈ జూమ్లో ఉన్న మేడం గారికి, ఈ జూమ్లో పాల్గొన్న వారికి కూడా నా యొక్క ఆత్మనామములండి. నమస్తే మేడం.